హెల్త్ లవర్స్, ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ హెల్దీ బ్యూటీ టిప్ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఎక్కువ మంది ప్రధానంగా తీసుకునే ఆహారం అన్నం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉండే ప్రజలు అన్నం తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సాధారణంగా మనం అన్నం వండే ముందు బియ్యాన్ని కడిగి ఆ నీటిని పారబోస్తూ ఉంటాం. అయితే ఆ నీటిలో అమైనో యాసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతూ ఉన్నారు. సాధారణంగా బియ్యం నీటిని చాలా ఏళ్ల నుండి జుట్టు సంరక్షణలో విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. షాంపూతో తలస్నానం చేసిన తరువాత జుట్టుపై కాస్త బియ్యం నీళ్లతో మసాజ్ చేసి ఓ 15 నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తరువాత నార్మల్ వాటర్ తో మరోసారి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల బియ్యం నీటిలో ఉండే పోషకాలు జుట్టును బలంగా మార్చి జుట్టు విరిగిపోవడం, చిట్లిపోవడం సమస్యలను తగ్గించి జుట్టు స్మూత్ గా మార్చి మెరిసేలా చేస్తాయి. అయితే వారానికి 2 సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే బియ్యం నీరు చర్మానికి కూడా మంచి టోనర్ గా పనిచేస్తుంది. ముందుగా ముఖాన్ని నీళ్లతో వాష్ చేసి కాటన్ ను బియ్యం నీటిలో ముంచి ముఖానికి అప్లై చేసి కాసేపటి తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల దీనిలో ఉండే పోషకాలు ముఖంపై ఉండే చర్మ రంధ్రాలను బిగించి ముఖంపై ముడతలు రాకుండా చేస్తాయి. ఇక ఈ చలికాలంలో పొడి చర్మంతో ఇబ్బంది పడే వారికి బియ్యం నీరు ఓ మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. కాబట్టి పొడి చర్మం ఉన్నవారు స్నానం చేసే నీటిలో కాస్త బియ్యం నీళ్లు కలిపి ఓ 15 నిమిషాలు ఉన్నాక స్నానం చేస్తే గనుక చర్మానికి సరైన తేమ అంది చర్మం మరింత మృదువుగా మారే అవకాశం ఉంటుంది. చూశారు కదా, ఇలాంటి మరిన్ని హెల్తీ బ్యూటీ టిప్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.